కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ధన్యవాదాలు. ఈరోజు తాళ్ళూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం, శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం, దీన్ని రిపేర్ చేయండి, రైతాంగం తీవ్రంగా నష్టపోతారని చెప్పడం జరిగింది. నిమ్మక నీరెత్తినట్టు గతించిన 5 సంవత్సరాలు కూడా కనీసం కాలువలో ఉన్నటువంటి తుప్పను కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేశారు తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలేదు. తీరా ఈరోజు అధికారులతోటి, అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి, నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం, రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం, అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అవనివ్వండి, గత నిర్మాణంలో భాగస్వామ్యం అయినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అవనివ్వండి, వాళ్ళ సూచనలతో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తిపోతల పథకం, తాళ్ళూరు ఎత్తిపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. దానికి గల కారణం అటువంటి వంగడాలను ఉపయోగించి రైతులుగా ఈ సంవత్సరం మీరు ఈ ఒక్క ఖరీఫ్కి మీరు వ్యవసాయం చేయండి, సహకరించండి. ఈ పాపం గత 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి మనం గొంతెత్తి పలుకుతూనే ఉన్నాం, అయ్యా స్కీమ్ పోయింది, దాన్ని బాగు చేయండి, రిపేర్ చేయండి అని చెప్పేస్తాను. ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా దీన్ని మరింత నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడానికి మనకు ఖచ్చితంగా 1 సంవత్సరం పడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా మనకి ఎంత ఖర్చు అయితే అంతా కూడా చేసుకోండి అని చెప్పేసి శాంక్షన్ ఇచ్చినా ఈ పనులన్నీ చెయ్యాలి అనుకుంటే 1 సంవత్సర కాలం పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తేవడం చాలా, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఎన్ని నిధులైతే కావాలో దీనికి అన్ని నిధుల్ని కూడా ప్రస్తుతం అయితే 49 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా పెరిగినా సరే ఆ నిధులను మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి ఖచ్చితంగా తేవడం జరుగుతుంది. ఈ పని తొందరలోనే మొదలెట్టించడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి సరంజామానంతటినీ కూడా సిద్ధం చేసుకునే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇటు అధికారులు కానీ, ఇటు కాంట్రాక్టర్లు కానీ. ఈ రాష్ట్రంలోనే సమర్థవంతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థతోటే నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అందులో ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చిందరవందరగా పాడై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది. 52 మీటర్ల ఎత్తు ఈ సంపవెల్ నుంచి చూసుకున్నట్టయితే డెలివరీ సిస్టమ్ దగ్గరికి 52 మీటర్లు ఎత్తుపోయాలి.
ఆ కారణంగా గతంలో ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ పైపులు నిర్వీర్యం కాలక్రమేణా వాటిలో జవసత్వాలు తగ్గనాయి లేదా ఆ రోజే లోపాలు ఉన్నాయి. మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీన్ని సంపూర్ణంగా పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతోటి నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మామిడాడు కూడా చివరైపోయింది. మామిడాడికి నీరు వెళ్ళట్లేదు. అలాగే నా సొంత గ్రామం ఇరుపాకు కూడా నీరు వెళ్ళట్లేదు. పోర్ట్ ఆఫ్ నరేంద్రపట్నానికి వెళ్ళట్లేదు. వీటికి కూడా ఈ పుష్కర నీరుతో ఒక తాళ్ళూరు లిఫ్ట్తో సంబంధం లేకుండా ఏదైతే ఏలేరు రిజర్వేర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం, అది మా గ్రామాల నుంచి వెళ్తుంది. ఆ పైప్ లైన్కి పైపులు కనెక్టివిటీ చేసినట్టయితే ఆ 3 గ్రామాలు కూడా సస్యశ్యామలంగా పండడానికి అవకాశం ఉంటుంది. అదైతే ఒక 5 కోట్లతోటి అయిపోయేటట్టు పని. ఒక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అవడానికి ఖర్చు పెట్టే నిధులంత కూడా కాదు అది. కాబట్టి దాన్ని కూడా ఈ సంవత్సరమే పని మొదలెట్టించి బహుశా నేను అనుకోవడం ఈ సీజన్కే నీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఇకపోతే మనకి చివరగా ఉన్నదే గోవిందపురం మల్లవరం. దానికి 130 కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉన్నాయి. మరి దురదృష్టం కూడా 5 సంవత్సరాలు ఆపేశారు, నోరెత్తలేదు. నోరెత్తడమే కాకుండా మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆళ్ళ పని వాళ్ళు ఈళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు తప్పించి ఆ పథకాన్ని తెచ్చివాడు ఎవడానికి గుర్తించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటది, కానీ దాన్ని కూడా తొందరలో పని మొదలెట్టిస్తానని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. కొత్తగా ఈ 31,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లోనే ఇంకొక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు కేగోపాలపురం కానీ సింగరంపాలెం కానీ అలాగే గండేపల్లి కానీ మురారి పోర్ట్ ఆఫ్ మురారి కానీ ఈ 4 ఘాట్లకి నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానికి పుష్కర కాలం నుంచి అది గండేపిల్ల కే గోపాలపురం ఎక్కడ అన్నది ఇంజనీర్లు నిర్దేశిస్తారు. అది 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయేటటువంటి చిన్న స్కీము. ఆ 4 విలేజ్కి కూడా సక్రమంగా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి కేనాయికెంపల్లి లిఫ్ట్ ఎలాగైతే పనిచేస్తుందో ప్రాబ్లం లేకుండా అలాగా కాలంలోంచి అలాగే ఎత్తుపూసేస్తే నీరు పరిగెట్టుకుని వెళ్ళిపోయేటట్టు పొలాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్కీమ్ను కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ తెచ్చి ఆ కార్యక్రమానికి కూడా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి మా వాళ్ళు చూస్తున్నారు అక్కడి నుంచి ఇలా బుర్రల పైకెత్తి